హాయ్ హలో అందరికీ శుభోదయం. మేము ఈ జ్యేష్ఠ మాస అమావాస్య రోజు నిజ జ్యేష్ఠ మాస అమావాస్య రోజు ఒడిబియ్యం పోయడానికి సామూహికంగా ఒడిబియ్యం సమర్పించుకోవడానికి మా హేమ ఆధ్వర్యంలో బొంతపల్లి బగలాముఖి శక్తిపీఠం అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకోవడానికి అయితే వెళ్ళడం జరిగిందండి. చక్కగా ఓడిబియ్యం సమర్పణ జరిగింది. ఆ గుడిలో ఏంటంటే అమావాస్య పౌర్ణమి రోజుల్లో విశేషమైనటువంటి పూజలు హోమాలు జరుగుతుంటాయి. కాబట్టి మాకు కొంచెం లేట్ అయ్యింది. అక్కడ మామూలు టైంలో వెళ్ళినట్లయితే మాకు ప్రశాంతంగా ఉండేదేమో, అంటే ఇంకా తొందరగా అయ్యేది, అమ్మవారిని ఇంకా చక్కగా దర్శనం చేసుకోవడానికి వీలయ్యేది అని అనిపించింది. అంటే అది విశేషమైనటువంటి రోజు కాబట్టి అక్కడ కొంచెము భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. అయినా పర్వాలేదు, అలాంటి విశేషమైన రోజు మా అందరము అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకోవడం అనేది చిన్న విషయం అయితే కాదు. ఇదంతా అమ్మవారి కృప, అలాగే మా హేమ సంకల్పం అంతే. మా హేమ డియర్ సంకల్పించింది కాబట్టి మేము అందరము ఇలా ఒడిబియ్యం సమర్పించుకోవడానికి అవకాశం దొరికింది. అది మేము చాలా 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 అదృష్టంగా భావిస్తున్నాము. అక్కడ ఏంటంటే వీళ్ళు ముగ్గురేనండి ఈసారి ఒడిబియ్యము మాకు లీడర్స్ గెస్టులు అంటారు చూడండి, హోస్ట్. అయితే ఏమవుతుందంటే ఇక్కడ మేము అదొక్కటే టెంపుల్ అని కాకుండా ఇంకా చాలా టెంపుల్స్ చూసాం. బొంతపల్లి వీరభద్రస్వామి టెంపుల్ చాలా పవర్ఫుల్, అక్కడికి వెళ్ళాము. అట్లాగే చారుమెట్ల ఆంజనేయ స్వామి టెంపుల్, కొన్ని వందల సంవత్సరాల కింద స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామి అక్కడేనండి. ఈ మర్రి చెట్టు ఉంది, ఆ ఊడలను పట్టుకొని మేము ఫొటోస్ దిగాము. అలాగే వరదరాజపురం అనే ఒక టెంపుల్ 1000 సంవత్సరాల క్రితము స్థాపించినటువంటి స్వామివారి టెంపుల్ ఇది. అయితే ఇక్కడ 4 ఎకరాల ప్లేస్లో ఉంది ఆ టెంపుల్. కానీ ఒకటి ఏమంటే మాకు బాధాకరంగా అనిపించిన విషయం అంటే, నాకు పర్సనల్గా నా ఒపీనియన్ నాకేమనిపించిందంటే, వరదరాజ స్వామి టెంపుల్ 1000 పిల్లర్ల టెంపుల్ అండి. 1000 పిల్లర్లు ఉన్నాయంట. అది వైశాఖ పౌర్ణమికి జాతర జరుగుతుందంట. ఆ జాతరకి మాత్రమే వాళ్ళు దాతలు ఉంటారు కదా, ఆ దాతలు మాత్రం వచ్చి ఆ జాతర జరిపించి వెళ్తారట. కొన్ని వేల మంది లక్షల మంది వస్తారని చెప్తున్నారు. ఆ జాతరకు వచ్చిన వాళ్ళు అంటే ఆ వైశాఖ పౌర్ణమికి 2 రోజుల ముందు నుండి పూజలు హోమాలు ఉంటాయి. అయితే ఆ సమయంలో పెళ్ళి కాని వాళ్ళు, పిల్లలు కాని వాళ్ళు వెళ్తే వాళ్ళు అక్కడ ప్రసాదం ఏదో ఇస్తారటండి, తప్పకుండా జరుగుతుందంట. చాలా బాగుంది టెంపుల్, విశాలంగా చాలా 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 బాగుంది, కంచిని తలపించేలా ఉంది. అలాగే అక్కడ బంగారు బల్లి, వెండి బల్లి కూడా ఉంది. మనం కంచికి వెళ్ళినట్లే అనిపించింది. కాకపోతే పాపం అక్కడి పౌరోహిత్యులకి ఆదాయం అయితే లేదండి. అక్కడ చూస్తే నాకు చాలా బాధ అనిపించిన విషయం అదొకటి. ఇలాంటి టెంపుల్స్, పాత టెంపుల్స్ మన వాళ్ళు డెవలప్ చేయాలి. మన గవర్నమెంట్ దత్తత తీసుకొని డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా చిన్న చిన్న దేవాలయాలు దత్తత తీసుకొని డెవలప్ చేస్తున్నారంటున్నారు. ఇలాంటి టెంపుల్స్ కూడా దత్తత తీసుకొని డెవలప్ చేసినట్లయితే మన తెలంగాణలో చాలా చాలా టెంపుల్స్ మనకు తెలియని, అంటే నాకు తెలియని ఎన్నో ఉన్నాయని నాకు అనిపించింది. ఇలాంటి టెంపుల్స్ని దత్తత తీసుకొని డెవలప్ చేసినట్లయితే ఆ గుడిని నమ్ముకున్నటువంటి పూజారులకు వాళ్ళకు ఆదాయం ఉంటుంది. నేను అడిగాను అయ్యగారిని, ఏంటండి మీకు ఆదాయం ఎలా ఉంది ఏంటంటే, ఏంటమ్మా ఇలాగే మీలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే, మా ఊరు వాళ్ళు అయితే ఎవరు రారమ్మా, మీలాంటి వాళ్ళు ఈ మధ్య కొంచెం యూట్యూబ్ అవి చూసి కొంచెం అప్పుడప్పుడు వస్తున్నారు, వారి వల్ల మేము కాస్త ఏదో నడుస్తుంది మాకు బండి, కానీ పట్టించుకునే నాదుడు లేకుండా అయిపోయిండు అన్నట్టుగా మాట్లాడారు. పని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు ఏం చేయట్లేదు. అంటే అక్కడ మెయింటెనెన్స్ సరిగ్గా లేదనిపించింది నాకు. అదేంటండి ఇక్కడ ఏం మెయింటెనెన్స్ లేదా అంటే, ఉన్నారమ్మా పేరుకు మనుషులు ఉన్నారు కానీ చేయట్లేదు, వాళ్ళకి ఆదాయం ఉంటేనే కదమ్మా వాళ్ళు చేసేది, ఇక్కడ ఈ గుడిని నమ్ముకొని వాళ్ళు ఎలా బతుకుతారు, అందుకని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అన్నారు.
నాకు చాలా బాధ అనిపించింది అండి. ఎందుకంటే భగవంతుడిని మనకు చూపించేది, భగవంతుడి వరకు మనము మొక్కుకునే మొక్కులు కానీ మన కోరికలు కానీ ఏమన్నా చేరవేస్తున్నారంటే అది పూజారులు మాత్రమే, పౌరోహితులు మాత్రమే చేయగలుగుతారు. అలాంటి పూజారికే అక్కడ ఆదాయం లేదు, బతుకు తెరువు లేదు అని అంటే అది మనం అందరం కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఈ వీడియోని కొంచెము అందరు షేర్ చేసినట్లయితే కొద్దిగా, కొంచెం కాకపోతే కొద్ది మందికైనా చేరుతుంది. ఆ గుడికి కొంచెం ఆదాయ మార్గాలు ఏమైనా ఏర్పడడానికి అవకాశం ఉంటుందేమో అనిపించింది నాకు. అప్పుడప్పుడు భక్తులు వెళ్తూనే కదా, వెళ్తూ ఉంటే అక్కడ భక్తులు సమర్పించేటువంటి కానుకల ద్వారా, డబ్బు ద్వారా పూజారులు కొంచెం డెవలప్ అవుతారు. నేను మీ పిల్లలు ఏం చదువుతున్నారండి, మీ పిల్లలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అంటే ఏమైనా సాఫ్ట్వేర్ జాబ్లు అవి చేస్తున్నారా మరి ఏంటి అని అంటే, లేదమ్మా అంత అంత మాకెక్కడదమ్మా, అంత లేదు మాకు. మా అబ్బాయి కూడా పౌరోహిత్యమే చేస్తున్నాడు చిన్న చిన్న గుళ్ళల్లో. అలాగే మా అమ్మాయి పెళ్ళి చేశాను అన్నారు. ఇంకా అలాగే వాళ్ళ తమ్ముడు గారు ముందుగా మాకు కనిపించి మాట్లాడారండి. ఆ వరదరాజ స్వామి టెంపుల్, అది వరదరాజపురం అంట పేరు. ఆ టెంపుల్లో ఇదివరకైతే 16 మంది కుటుంబాలు ఉండేవాళ్ళటండి. అది ఇప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటంటే 9వ మేము 9వ వారసులమండి. 8 వారసత్వాలు అయిపోయినాయి, మాది 9వ వారసత్వము. ఇదివరకైతే 16 కుటుంబాలం ఈ గుడి ఆదాయం మీద ఉండేవాళ్ళము. కానీ పోను పోను మేమిద్దరమే అన్నదమ్ములం మిగిలాము అన్నారు. నాకైతే అక్కడ చూస్తే అసలు ఎంత బాగా అనిపించిందంటే, అసలే ఆ అయ్యగారితో మాట్లాడుతున్నప్పుడు చాలా చాలా సంతోషం అనిపించిందండి. మాకు టైం ఎక్కువగా లేదు, అక్కడ టైము మేము స్పెండ్ చేయలేకపోయాము. ఎందుకంటే అప్పటికే చీకటి పడిపోతుంది. అందులో మరి దారి ఎలా ఉంటుందో ఏంటో అనేది అనిపించింది. అక్కడ ఒక మంచి కొలను కూడా ఉందండి. స్వామివారికి విశేషమైన రోజుల్లో అక్కడ స్వామివారికి చక్రస్నానం అది చేయిస్తారంట. తప్పకుండా అందరూ దర్శించుకోవాల్సినటువంటి ఆదాయము, దర్శించుకోవాల్సినటువంటి దేవాలయము, అలాగే స్వామివారి ఆదాయం గురించి కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయము. ఎందుకంటే వాళ్లకు స్వామివారి నమ్ముకున్నటువంటి పూజారులకు ఏంటంటే ఒకరికి చెయ్యి చాచే పరిస్థితి రాకూడదు కదా అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్లకు భార్య పిల్లలు ఉంటారు, వాళ్లకు ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు సిటీలో చాలామంది పూజారులు ఇంత కావాలని డిమాండ్ చేస్తుంటారు మనం గుడికి వెళ్తున్నప్పుడు. కానీ అక్కడ మమ్మల్ని ఏ విధంగా కూడా వాళ్ళు రూపాయి అడగలేదండి. మా తృప్తి కోసం మేము పెట్టింది తీసుకున్నారు తప్ప అసలు వాళ్ళ చేతితో తాకలేదు. మేము అక్కడ పెట్టాము అంతవరకే. కానీ మామూలుగా అయితే కొంచెం ప్రతి వాళ్ళం ఆలోచించాలనిపించింది. అలాగే పాండురంగ ఆశ్రమం కూడా వెళ్ళామండి. అదేంటంటే మరుకుక్కు టెంపుల్ అంటారు. ఇక్కడ ఏంటంటే ఆయన రంగని భక్తుడంట. వారి గురించి కూడా నేను ఇక్కడ రికార్డ్ చేశాను. ఇంకా వేరే నేను అంటే ఈ సందర్భంగా చేసిన లింక్స్ ఉన్నాయి, అది ఫాలో అవ్వండి. నా ఛానల్ ఫాలో అయినట్టయితే అన్ని విషయాలు తెలుస్తుంటాయి. అది కూడా ఆశ్రమం కూడా చాలా చాలా బాగుంది. అక్కడ కూడా ఏంటంటే ఈ తొలి ఏకాదశికి, ఆషాఢ మాసం తొలి ఏకాదశికి చాలా గొప్ప జాతర ఉత్సవం జరుగుతుందంట. లక్షల మంది దర్శనానికి వస్తుంటారంటండి. అక్కడ ఏంటంటే భోజనశాల ఏంటి ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది. మనం మెడిటేషన్ చేసుకోవడానికి ఇట్లా చాలా ప్రశాంతంగా ఉంది. ఆదివారాలు వీకెండ్స్ అట్లా చూసుకొని పిల్లల్ని తీసుకొని చక్కగా అక్కడికి వెళ్ళి, కాకపోతే వెళ్ళినప్పుడు ఏంటంటే ప్రశాంతంగా కూర్చొని అక్కడ దర్శనం చేసుకొని మనకు నచ్చిన ఈ శ్లోకాలు కీర్తనలు పాడుకొని సరదాగా ఉండడానికి, అంటే సరదాగా అంటే నేను అనేది ఏంటంటే మామూలుగా మనం బిజీ లైఫ్లో హడావుడిగా ఉంటున్నాం కదా, అలా కాకుండా అలాంటి చోటకి మన పిల్లల్ని, చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి చూపించుకొని అక్కడ నిశ్శబ్దంగా ఉండాలి, మన సనాతన ధర్మం ఏంటి అనేది చూపించడానికి అక్కడ ప్రదేశం చాలా బాగుంటుంది అనిపించింది నాకు. తప్పకుండా అట్లా వెళ్ళడానికి ఏ పిక్నిక్ రిసార్ట్స్ అది ఇది అని ఎప్పుడూ అలాంటివి కాకుండా ఇలాంటి చోటకి కూడా మన పిల్లల్ని తీసుకెళ్ళినట్లయితే మనం ఏంటి, మన హిందుత్వం ఏంటి, మన సనాతన ధర్మం ఏంటి అనేది తెలుస్తుందని నా అభిప్రాయము. అక్కడ తీసుకెళ్ళాలండి. అక్కడ భోజనానికి కూడా ఒక్కసారి కూర్చుంటే 3,000 మంది కూర్చొని తినే అంత ప్లేస్ అండి. అంత బాగుంది అక్కడ, చాలా ప్రశాంతంగా ఉంది, పురాతనమైనది. మనం ఏంటి ఈ మధ్య మన కళ్ళ ముందు కట్టినటువంటి టెంపుల్స్కి వెళ్ళడం ఆహా ఓహో అనుకోవడము, తిరుపతిని
తిరుపతికి ధీటుగా ఉందని, లేకపోతే ఇంకా దేనికో ధీటుగా ఉందని ఇప్పుడు కొత్త కొత్త టెంపుల్స్ని మనము ఎంకరేజ్ చేస్తున్నాం. అంటే వద్దని నేను చెప్పట్లేదు. అలాగే పాత వాటిని కూడా మనం ఎంకరేజ్ చెయ్యాలి, పాత వాటిని మనం డెవలప్ చేసుకోవాలి. పురాతనమైనటువంటి దేవాలయాలని, పురాతనమైనటువంటి క్షేత్రాలని దర్శించాలి. వాటి గురించి మన పిల్లలకి, మన ముందు తరాలకి తెలియజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఏంటంటే మనము వెళ్ళిన చోటుకి ఏదో సరదాగా ఎంజాయ్మెంట్ అని కాకుండా అక్కడి విశేషాలు తెలుసుకుని, అక్కడి వాళ్ళ నియమ నిబంధనలు ఏంటి తెలుసుకొని వాటిని మనం ఫాలో అవ్వాలి. మన పిల్లలకి మనం వాటి గురించి చెప్పాలి. అక్కడ పూజారులను అడిగితే కూడా చాలా ఓపిక్గా, అసలు ఏంటమ్మా అని కసురుకున్నట్టు కాకుండా, ఇప్పుడు మీరు చూడండి, ఎప్పుడైనా మనం సిటీలో ఎక్కడికైనా ఆల్రెడీ డెవలప్ అయిన టెంపుల్స్కి వెళ్ళి మనం అయ్యగారిని పలకరించండి, వాళ్ళు ఎలా చిక్కాకు పడతారు. ఒకవేళ మనం ఏదైనా అడిగితే కూడా నాకేంటి నువ్వేమిస్తావు అన్నట్టుగానే చూస్తారు. అంటే నేను వీళ్ళని ఏంది తక్కువ చేసి మాట్లాడట్లేదండి, మామూలుగా జనరల్గా జరుగుతుంది విషయం చెప్తున్నాను నేను. అలా ఉంది ఇక్కడ పరిస్థితి మనం మామూలుగా చూస్తుంటే. కానీ అక్కడ అదేం లేదండి. మనం అడగకుండానే ఎక్కడి నుండి వచ్చారమ్మా, మీరంతా సామూహికంగా వచ్చినట్టున్నారు, చాలా చక్కగా ఉన్నారని మాకు అక్కడ ఏంటది వరదరాజపురంలో పంతులు గారు రాగానే మమ్మల్ని నిలబెట్టి చక్కగా పలకరించారు. మాకు సంతోషంగా అనిపించింది. అయితే నేను అడుగుతున్నాను స్వామివారిని, అయ్యగారిని అడిగాను, ఏంటండి అని అంటే ఎంత చక్కగా విడమర్చి చెప్పారంటే అది వాళ్ళు మనల్ని ఏమీ ఆశించలేదండి. మనం ఏదో ఇస్తామనో లేకపోతే ఇవ్వాలనో అలా ఏమీ లేదు వాళ్ళ ప్రవర్తన. అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే నలుగురికి తెలియాలమ్మా, మీరు మీ పిల్లలకు చెప్పండి ఇలాంటి మంచి క్షేత్రం ఇక్కడ ఉంది అనే ఉద్దేశంగా వాళ్ళు ఎంత చక్కగా విడమర్చి చెప్పారు. మాకు అది సంతోషం అనిపించిందండి. అలాగే పాండురంగ ఆశ్రమంలో కూడా అయ్యగారు మేము వెళ్ళగానే చక్కగా హారతి ఇచ్చి మాకు తీర్థప్రసాదాలు ఇచ్చి, మేము స్థల పురాణం గురించి చెప్పండి అయ్యగారు అని అంటే, అమ్మ చెప్తాను, ఇక్కడ హారతి అవగానే మీకు కూర్చొని చెప్తాను అని చెప్పేశారు. చక్కగా కుర్చీలో కూర్చొని నెమ్మదిగా, కుర్చీలో కూడా కాదండి, అక్కడ ఒకే కుర్చీ ఉంటే మా హేమ కూర్చొని అంటే మీరు కూర్చోండి అమ్మ అని చెప్పేసి పాపం స్టూల్ వేసుకొని కూర్చొని మాకు చక్కగా చాలా వివరంగా చెప్పారు. కాకపోతే సమయాభావం వల్ల మేము పూర్తిగా రికార్డ్ చేయలేకపోయాను. నేను కొంతవరకు రికార్డ్ చేశాను, నా ఇంకో వీడియోలో ఉందండి. అలాగే ఇదిగోండి ఇలాంటి పెద్ద పెద్ద గుండిగళ్ళల్లో ఈ పాండురంగ ఆశ్రమంలో ఇప్పుడేంటి తొలి ఏకాదశి పండక్కి జాతర అన్నాను కదా, అక్కడ ఒక్కొక్క గుండిగల్లో 50 కేజీల రైసు అన్నము ఉడికిస్తారటండి. అది అందరికీ వచ్చిన వాళ్ళకి, లక్షల మంది వస్తారంట, వచ్చిన వాళ్ళకి అన్న సంతర్పణ జరుగుతుంటుంది, అన్న ప్రసాదం జరుగుతుంటుంది. చాలా బాగుంటుందమ్మా, రండి తప్పకుండా అన్నారు. కాకపోతే అలాంటి టైంలో వెళ్తే మరి ఒత్తిడి ఎక్కువ ఉంటుందేమో. కాకపోతే మామూలుగా అయితే మీరు వీకెండ్స్లో వీలైన వాళ్ళు మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, ఇలాంటి క్షేత్రాలని దర్శించండి. ఇలాంటి చూడండి, ఆ గోడలేంటి, ఆ పిల్లర్లేంటి, అక్కడ ఉన్న వాతావరణం ఏంటి, చాలా బాగుందండి. అసలు మనం ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదో చూస్తాం, కానీ మన చుట్టుపక్కలనే, మన తెలంగాణలోనే ఎన్నో ముఖ్యమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి, ముఖ్యమైనటువంటి గుడులు, గోపురాలు ఉన్నాయి. వీటిని నిర్లక్ష్యం చేయొద్దండి. వీటిని డెవలప్ చేసుకొని మన తెలంగాణని డెవలప్ చేసుకోవడానికి మనం అందరం ప్రయత్నం చెయ్యాలి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా సంతోషం అనిపించిందండి. మా హేమకు మెనీ థ్యాంక్స్ హేమ, నువ్వు ఇలాంటి క్షేత్రాలకు మాకు చూపిస్తున్నావు. ముందుగా నేను అసలు ఎక్కడికి అంత ముందుగా రాను, కాకపోతే గుడి అనగానే, ఒడిబియ్యం అనగానే నాకు సంతోషం అనిపించి నేను వస్తానని నీకు మాటిచ్చాను, వస్తున్నాను. కాకపోతే నాకేంటంటే ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను హేమ. చాలా మంచి క్షేత్రాలను అయితే మాకు పరిచయం చేస్తున్నావు. ఎందుకంటే ఇలాంటివి నాకైతే తెలియదండి, నేను యూట్యూబ్లో కూడా ఎప్పుడు వెతకలేదు, ఎలా ఉన్నాయి, ఏమున్నాయి, ఏంటి అని ఎప్పుడు నేను వెతకలేదు. కానీ మంచి క్షేత్రాలను అయితే మాకు చూపిస్తున్నావు. అలాగే మేము చిన్న చిన్న ఇబ్బందులను నీకు గురి చేస్తున్నా కూడా నువ్వు ఓపిగ్గా మమ్మల్ని అందరినీ సముదాయిస్తూ, మా అందరికీ కూడా దర్శనాలు చేయిస్తూ, మా అందరి చేత ఒడిబియ్యం సమర్పించేటట్టు మమ్మల్ని ప్రోత్సహిస్తూ నువ్వు ఓపిగ్గా మా అందరినీ తీసుకుని వెళ్తున్నావు. ఇది చిన్న విషయం అయితే కాదు. ఒక బస్సు మాట్లాడి ఇంతమందిని తీసుకెళ్ళడం, మమ్మల్ని అందరినీ మాకు ఫుడ్కి కానీ వాటర్కి కానీ ఎటువంటి బాధ లేకుండా, ఎటువంటి కష్టం తెలియకుండా మమ్మల్ని అందరినీ కవర్ చేస్తూ, అందరికి ఇంపార్టెన్స్ ఇస్తూ, మమ్మల్ని మరీ ప్రోత్సహిస్తూ చాలా ఎంకరేజ్ చేస్తున్నావు హేమ.
నీకు ఎన్ని రకాలుగా కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువే అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నీకు అవసరం లేదు, దీనివల్ల నీకేం పెద్ద లాభం ఏం లేదు కదా. కానీ మా అందరికీ ఇలాంటి చూపించాలని, ఇలాంటి దర్శనాలు చేయించాలని, ఇలాంటి అదృష్టాన్ని కలిగించాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు చూడు, ఇది చాలా గొప్ప విషయం హేమ. థ్యాంక్ యూ సో మచ్ హేమ డియర్. అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా ఏవో చిన్న చిన్న మనం సహజంగా మనుషులం కాబట్టి ఏదో ఫోటోలని వీడియోలని కొంచెం మేము అప్పుడప్పుడు నిన్ను చికాకు చేస్తున్నాం కావచ్చు. అది మా తప్పని కూడా అనను, ఎందుకంటే మేము మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్లేస్కి వస్తామో రామో అనే ఉద్దేశంగా ఒక స్వీట్ మెమరీ కోసం మేము ఫొటోస్ తీసుకోవడము, వీడియోస్ తీసుకోవడం చేస్తున్నాము. దానివల్ల నీకు కొంచెం అంటే టైం వేస్ట్ అవుతుందనే చికాకు నీకు కలుగుతుంది అప్పుడప్పుడు. కానీ క్షమించాలి మమ్మల్ని అందరినీ, తప్పదు నీకు. ఎందుకంటే ఇప్పుడు ఒక అడ్మిన్ అంటే మమ్మల్ని అందరినీ ఒక గ్రూప్ కింద తయారు చేసి తీసుకెళ్తున్నావు. అప్పుడు నువ్వు ఒక అమ్మ స్థానంలో ఉన్నావు కాబట్టి అమ్మ అనే మాతృమూర్తికి ఎంత ఓపిక ఉంటుంది. తన పిల్లలు, తన ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు ఎంత అల్లరి చేసినా కూడా వాళ్ళని క్షమించే గుణం అమ్మకు ఉంటుంది. కాబట్టి అలాంటి అమ్మ స్థానంలో నువ్వు ఉన్నావు కాబట్టి ఓపికగా మేము చేసేటువంటి చిన్న చిన్న అల్లర్లను క్షమించి మమ్మల్ని అందరినీ ఇంకా 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 మంచి మంచి క్షేత్రాలకు చూపించాలని, మమ్మల్ని అందరినీ అమ్మవారి కృపకి కృపకి నోచుకునేటువంటి అదృష్టాన్ని కలగజేయాలని మనస్ఫూర్తిగా నిన్ను కోరుకుంటూ, అమ్మవారిని వేడుకుంటూ మరొకసారి నీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను హేమ. థ్యాంక్ యూ సో మచ్ డియర్. మంచి క్షేత్రాలు చూపిస్తున్నావు. ఓకే, ఇలాగే నువ్వు ఇంకా మంచి మంచి క్షేత్రాలను చూపించాలనుకుంటున్నాను. ఇదంతా ఏమైంది ఆగుతలేదు ఇది? అదే కదా కలుగుతుంది, వచ్చినాయి వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా దాన్ని సెండ్ చేసి చాలా బాగానే చెప్పిన కదా కదా. ఓకేనా? ఓకే, అది రికార్డ్ అయిందా ఇది? అదే అసలు నాకు కంట సోషల్ వేస్ట్ అయిపోయిందా? ఫస్ట్ అంతా బాగానే పోయింది, ఆగట్లే. అంతేనా? మెమరీ అంతగానో క్లియర్ చేసినాం అయినా కానీ ఇంకా ఇంతమంది చెప్తారో చెప్పండి సరే. ఏం పెట్టుకున్నా?